హైదరాబాద్లోని కుకట్పల్లి కల్తీకల్లు ఘటనలో చికిత్స పొందుతున్న బాధితుల హెల్త్ అప్డేట్ అధికారులు విడుదల చేశారు. నగరంలోని గాంధీ నిమ్స్ చికిత్స పొందుతున్న బాధితుల హెల్త్ బులెటిన్లో కీలక విషయాలను వెల్లడించారు. చికిత్స పొందుతున్న వారిలో కిడ్నీ బాధితుల సంఖ్య పెరుగుతుంది. మొత్తం 34 మంది నిమ్స్లో అడ్మిట్ అయ్యారన్నారు. ఇందులో భాగంగా కిడ్నీలో సమస్య ఉన్న 9 మందికి డయాలసిస్ ట్రీట్మెంట్ అందిస్తున్నట్లుగా వైద్యులు ప్రకటించారు. 11 మంది ఆరోగ్యం నిలకడగా ఉందని, మరో 12 మంది నిరంతరం పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొన్నారు. ఇక ఇప్పటి వరకు 8 మంది మృతి చెందారని తెలిపారు. కుకట్పల్లిలో కల్తీ కల్లు వల్ల బాధపడుతున్న కుటుంబాలను ఎమ్మెల్యే అరకెప్పుడు గాంధీ పరామర్శించారు. బాధితులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. రాజకీయ నాయకులు బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి తప్ప రాజకీయ ప్రయోజనాల కోసం ఈ విషయంలో రాజకీయాలు చేయకూడదని స్పష్టం చేశారు. రామ్దేవరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మెరుగైన వైద్యం కోసం నిమ్స్ గాంధీ ఆసుపత్రులకు తరలించామని తెలిపారు. అధికారులు బాధితుల వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారని చెప్పారు. ఈ ఘటనకు కారణమైన కల్లు దుకాణాలను ఇప్పటికే సీజ్ చేశామని ఎమ్మెల్యే గాంధీ వెల్లడించారు. కళ్ళు కాంపౌండ్లో పెట్టుకొని కళ్ళు అమ్ముతూ కల్తీ కళ్ళు అమ్మి ఇప్పటికే 7 ప్రాణాలు పొట్టన పెట్టుకున్న విషయం కళ్ళారా చూస్తా ఉన్నాం. మీ అందరు కూడా పాపం రాత్రి మగాళ్ళు రామ్దేవరావు హాస్పిటల్లో ఆ రోజున మీ అందరు కూడా లైవ్ లో ఉన్నారు. మెరుగైన వైద్యం అందించాలి అనే ఉద్దేశంతో ఆ రోజు నిమ్స్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయటం మూలన కొంతమంది ప్రాణాలు కూడా కాపాడగలిగాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, హెల్త్ మినిస్టర్ గారి విజిట్, ఎక్సైజ్ మినిస్టర్ గారి మానిటరింగ్ మీ అంతా కూడా చూస్తున్నారు. అప్పటికే చేతులు దాటినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎక్కడున్నామో మేము అందరూ చూస్తూ ఉన్నారు. అర్ధనాదాలు చూస్తూ ఉన్నారు. సాయి చరణ్ కాలనీలో చాకల్ నరసమ్మ ఎంతో కాలంగా పాపం పని చేసుకొని కష్టపడి స్వీపింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తూ బాగా శ్రమ ఎక్కువైంది అని చెప్పి కొంత కళ్ళు తాగటం, ఎమ్మటే హాస్పిటల్ పాలవటం, నరసమ్మకి ఈఎస్ఐ ఉండటంతో ఈఎస్ఐలో జాయిన్ చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ప్రాణాలు కాపాడుకోలేని పరిస్థితి వచ్చిన విషయం మనం అంతా కూడా కళ్ళారా చూస్తా ఉన్నాం. దురదృష్టకరమైన సంఘటన. దుర్మార్గులు అక్రమ సంపాదన కోసం అడ్డదోవలలో ప్రాణాలు చెలగాటమాడినటువంటి సంఘటన చెప్పడానికి బాధగా ఉంది నాకు. అటువంటి వాళ్ళు ఎవరైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా. ములుగు జిల్లా వాజేడు మండలం టేకలగూడెం గ్రామం వద్ద